కాంగ్రెస్ పార్టీకి అడ్డగా మారిన పోలీస్ కమాండ్ కంట్రోల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మనం. మీనాక్షి నటరాజన్ తీరు రోజు రోజుకు ఒక విస్తుపోయేటట్లే కనబడతా ఉన్నది. ఫస్ట్లో ఆమె అచ్చిరాంగనే అంగు ఆర్భాటాలకు పోకుండా ఒక సాదాసీదా మహిళగా ఆమె జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒక సాదాసీదా మహిళగా ఆమె వ్యవహరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆర్భాటాలకు పోరు. ఒక పేద మహిళ, ఒక మధ్యతరగతి మహిళ ఏదైతే జీవితాన్ని కొనసాగిస్తుందో ఆ విధంగానే జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆమె రైల్లో ప్రయాణం చేస్తారు, ఆటోలో ప్రయాణం చేస్తారు, రిక్షాలో ప్రయాణం చేస్తారు అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. తర్వాత హెచ్సియు భూముల వివాదంలో హెచ్సియు భూములకు సంబంధించి మీనాక్షి నటరాజన్ ఆరంగేటం చేసిండ్రు, ఎంట్రీ ఇచ్చిండ్రు. సచివాలయంలో పోయి అధికారులతో సమీక్షలు నిర్వహించి ఆ సచివాలయంలో ముఖ్యమంత్రి పోవాల్సి ఉంటుంది, ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ మీనాక్షి నటరాజన్ పోయి సమీక్షలు నిర్వహిస్తే మొత్తం మీద అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంది ముఖ్యమంత్రి చేయాల్సిన పని మీనాక్షి నటరాజన్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి సార్ చేయాల్సిన పని మీనాక్షి నటరాజన్ చేస్తూ ఉన్నారు. అసలు మీనాక్షి నటరాజన ముఖ్యమంత్రి లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ అంశం మీద రేవంత్ రెడ్డి సార్ కూడా కొంత విస్మయం వ్యక్తం చేసిండ్రు, కొంత ఆందోళనలో ఉన్నారని తెలుసు. ఏంది ఈమె ఇట్లా చేస్తూ ఉన్నారు, ఈవిడ గారు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి ఏం చేయలేక హెచ్సియు భూముల వివాదంలో రేవంత్ రెడ్డి తప్పు ఉన్నదని చెప్పేసి ఆయన ఏం చేయకుండా సడి సప్పు లేకుండా ఉన్నారనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు కమాండ్ కంట్రోల్లో ఆరంగేటం చేసిండ్రు, కమాండ్ కంట్రోల్కి ఎంట్రీ ఇచ్చిండ్రు మీనాక్షి నటరాజన్. ఎందుకు కమాండ్ కంట్రోల్కి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది, సచివాలయానికి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఆమె ఏమున్నా ఏఐసిసి ఇన్ఛార్జ్ కాబట్టి మొత్తం మీద ఇక్కడ గాంధీ భవన్లో ఉన్న అంశాలు చూసుకోవాలి, గాంధీ భవన్ వర్గాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మొత్తం మీద ఈ గాంధీ భవన్ అంశాలను తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ గాంధీ భవన్ వర్గాల్లో ఏదైతే చిచ్చున్నదో దాన్ని సెటరేట్ చేయాలి. కానీ ఏమనంటే ఈమె కమాండ్ కంట్రోల్ పోతా ఉంటుంది, ఏమనంటే ఇటు పోతా ఉంటుంది. మొత్తం మీద కమాండ్ కంట్రోల్ వేదికగా రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ అనేది రాజకీయాలకు అడ్డాగా మారింది అనేది ఇక్కడ ప్రధానంగా విమర్శ. ఏదైతే వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఆ సమావేశంలో నేరుగా సమీక్షించుకుంటా ప్రభుత్వానికి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తూ ఉన్నదట మీనాక్షి నటరాజన్. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల పక్షమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షమా అనే అనుమానం వచ్చేలాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తుండ్రు, ప్రభుత్వ వ్యవహారాలలో దూరి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెడుతుండ్రు. ఇక వివరాలలోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో గెలిచినప్పటి నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లోకి అతిగా వేలు పెడుతుంది. ముఖ్యంగా అధిష్టానం నియమించిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలి. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన దీపాదాసు మున్షి ముచ్చట మరవక ముందే దీపాదాసు మున్షి ప్రభుత్వ కార్యక్రమాలలో నిజంగా ఇక్కడ ప్రభుత్వ ఆఫీసర్లు వేరు, గవర్నమెంట్ వేరు, గవర్నమెంట్ నడిపించే పార్టీ వేరు. గవర్నమెంట్ నడిపించే పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ సక్రమంగా సజావుగా పనిచేయాలనంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ సరిగ్గా సక్రమంగా ప్రజల తరపున పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు కానీ ప్రజలలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ఇక్కడ రైట్, ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ఈ ప్రభుత్వ అధికారుల విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటా ఉన్నది మీనాక్షి నటరాజన్ చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఈమె మీద విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్ వర్గాలే ఆశ్చర్యపోతా ఉన్నాయట మీనాక్షి నటరాజన్ తీరు పట్ల. హెచ్సియు భూముల వివాదంలో చొరబడి మొత్తం మీద రేవంత్ రెడ్డిది తప్పున్నది కాబట్టి రేవంత్ రెడ్డి అంశము తెర మీదకి రాలే, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయలే. కానీ ఇక్కడ కమాండ్ కంట్రోల్లో దాదాపు ఒక ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయినరట అక్కడున్న అధికారులు. ముదుగాలనేమో ఎటువంటి అంగు ఆర్భాటాలకు పోను అట్లా ఇట్లా అని చెప్పిన ఆమె ఇలా మొత్తం ఎందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే దీపాదాస్ మున్షి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకని ఈ అధికారుల మీద నిఘా పెట్టిండ్రు. లేకపోతే అధికారులను ఎవరైనా దుర్వినియోగం చేసుకొని ఏమైనా చేస్తుందని అనుకున్నారా ఏందా తెలియదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి మీద ఒక క్లారిటీ లేక రేవంత్ రెడ్డి సార్ పరిపాలన మీద ఒక అవగాహన లేక రేవంత్ రెడ్డి సార్ పరిపాలన మీద ఒక నమ్మకం లేక కావాల్సుకొని మీనాక్షి నటరాజన్ ఇట్లా చేస్తూ ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకా ఈ గాంధీ భవన్లో ఉండే ఆ అధికారులు ఎవరైతే ఉంటారో, గాంధీ భవన్లో ఉండాల్సిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా సచివాలయంలోనే గడుపుతున్నారట. ఎందుకు సచివాలయంలో గడుపుతున్నారంటే గాంధీ భవన్లో కంటే సచివాలయంలో సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి. గాంధీ భవన్లో తిండికి కానీ ఛాయ్కి కానీ లేకపోతే దేనికన్నా అంశాలకు ₹2 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సచివాలయంలో అట్లా కాదు కదా. వన్ సెంటర్ అయిందంటే రూపాయి ఖర్చు లేకుండా వారు తిరిగి రావాల్సిన
అవకాశాలు అక్కడ ఉన్నాయి, తిరిగి వచ్చే అవకాశాలు అక్కడ ఉన్నాయి. అందుకనే మంచిగా సచివాలయంలో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారట, ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. రైట్, మొత్తం మీద పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు సైతం రెచ్చిపోతున్నారు. మొత్తం మీద మరోవైపు కాంగ్రెస్ నాయకుల తీరుతో అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా మీనాక్షి నటరాజనా అని అధికారులు ఆశ్చర్యపోతున్న సమాచారం. ముఖ్యమంత్రి ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే మీనాక్షి నటరాజన. ఇప్పుడు ఈ నాయకులు చోటామోటా నాయకులు లేకపోతే లీడర్లు మాది కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధికారంలో ఉంది, మమ్మల్ని లోపలికి మోనియరని చెప్పేసి పెత్తనం చెలాయించుకుంటే వాళ్ళు లోపలికి పోతా ఉన్నారట. ఇక లోపలికి పోయినరంటే మళ్ళీ ఉతల ఖర్చు లేదోళ్ళు, ఎందుకంటే అన్ని అవకాశాలు అన్ని సదుపాయాలు అందులోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం లేదు. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ తీరు రాను కొంచెం వెరైటీగా తయారైతా ఉన్నది అని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నాయట.